సీఎం రేవంత్ తో రఘురామ్ రాజన్ భేటీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు పలు సూచనలు రుణమాఫీ అభివృద్ధి సంక్షేమం కొనసాగింపుపై చర్చ త్వరలో అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట రుణమాఫీ అయితే చాలా మంది అన్న రైతు బంధు పైసలు పాలసీ నిర్ణయం జరిగిపోయింది మీ పైసలు ఎక్కడికి పోవు మీకు రావాల్సిన డబ్బులు టంచనగా పడతాయి ఎవరు ఆందోళన పడాల్సిన పని లేదు నేను కూడా తెలుసుకున్న ఈ విషయాన్ని సీఎం రేవంత్ తో రఘురామ్ రాజన్ భేటీ రఘురామ్ రాజన్ ఎవరంటే ఆర్బీఐ మాజీ గవర్నర్ అంటే పెద్ద బ్యాంకు ఈ దేశంలోనే పెద్ద బ్యాంక్ అన్నట్టుగా అది నోట్లు ముద్ర ఇచ్చేది వాళ్ళే పైసలు తయారు చేసేది వాళ్ళే అన్ని వాళ్ళే బ్యాంకులకు కూడా అప్పులు ఇచ్చేది వీళ్ళే అన్నట్టు అగో ఆ బ్యాంకులో పనిచేసిన సారే వచ్చి తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఆగమైపోయింది కేసీఆర్ కుక్కలు చింపిన ఇస్తరాకుని చేసిండు మళ్ళా దీన్ని గాడిలో పెట్టాలని మళ్ళా వీళ్ళంతా కూర్చొని మాట్లాడుతున్నారు తన నివాసానికి వచ్చిన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కు పుష్పగుచ్చం ఇస్తున్న సీఎం రేవంత్ చిత్రంలో భట్టి శ్రీధర్ బాబు ఆర్థిక శాఖ మంత్రి ఆ తర్వాత ఏది మన ఐటీ మంత్రి ఆ తర్వాత ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడి ఆర్బీఐ గవర్నర్ గారితో నిన్న మాటామంతి చేయడం జరిగింది కేసీఆర్ చేసిన ఆగాన్ని ఏమంటాడు ఇంకా జల్దీ ఇంప్లిమెంట్ కాదురా నువ్వు చేసింది ఏందో తేలాలి కదా నువ్వు ఏం చేసినావో తేలాలి కదా ఇది ఏదట దాన్ని ఎత్తి వీళ్ళు అటు మారుతారు ఇక మనం చేసినంతా మరిగిపోతారు కాదు మీ పని మీరు చేసిన పెంటంతా ఒకటొకటి బయటికి తీసుకుంటూ ఆ మూటలు ఇప్పుకుంటూ జనానికి చెప్పుకుంటూ పరిపాలన సాగుతుంది అంత ఉట్టిగా డంబాచారంగా చేసే మీ లెక్క దుందుడుకుడుగా రేపే జీవో ఎల్లుండే వచ్చే 5 రోజుల తర్వాత అమలు నేనే వచ్చి పంచుతా ఈ డైలాగులు ఉండేవి ప్రభుత్వ పరిపాలన ఎట్లుండేనో గట్లే ఉంటది కేసీఆర్ లెక్క ఈ చెట్ల మీద ఇస్తరాకులు గుచ్చినట్టు ఉండదు